నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అంకులపాటూరులో సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. వందలాది ఎకరాలు ఆక్రమించి ప్రభుత్వ సీలింగ్ భూములను ప్రైవేటు వ్యక్తులు కబ్జాదారులు కలిసి అక్రమంగా ఆధీనంలోకి తీసుకుని సాగు చేస్తున్నారని, ఫ్లాట్స్గా మారుస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను సైతం అధికారులు పక్కన పెట్టి అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఎస్సీ ఎస్టీలకు 1 సెంటు భూమి కూడా లేదని 500 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైతే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా చిల్లకూరు మండలం ఉడతవారపాలెం పంజర్ రెవెన్యూలోని అంకులపాటూరు గ్రామానికి చెందిన వాళ్ళం మేమంతా. మాకు ఇంచుమించు ఇక్కడ ఒక 15 ఏళ్ల నుంచి రొయ్యల చెరువులకి ప్రభుత్వం భూమి అన్నట్టు మేము రొయ్యల చెరువుల మీద వ్యవహారంతో గవర్నమెంట్తో చాలా బాధలు పడుతూ ఉన్నాము. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ భూమి అనేది 1038 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఎంత ఉందంటే 1038లో ఒక 15 ఎకరాలు, 1064లో ఒక 20 ఎకరాలు, 1065లో ఒక 20 ఎకరాలు, 1068లో ఒక 15 ఎకరాలు, తర్వాత వచ్చేసి 711లో ఒక 3 ఎకరాలు, అట్లాగే ఎంతోమంది వాళ్ళ తగ్గట్టు వాళ్ళ ఎంత బలవంతులో అంత అన్ని ఎకరాలను దున్నుకొని సాగు చేసుకుంటున్నారు, రొయ్యలు సాగు చేసుకుంటున్నారు. చేసిన సాగు అది మా ప్రాంతం వాళ్ళు, మా ఊరు వాళ్ళు, మా విలేజ్ వాళ్ళు అయితే కాదు, బయట పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి, పక్క విలేజ్ల నుంచి వచ్చి మా దగ్గర మా భూముల్లో సాగు చేసుకుంటున్నారు, రొయ్యలు సాగు చేసుకుంటున్నారు. అది మేము ప్రశ్నించడానికో లేకపోతే మేము క్వశ్చన్ చేయడానికో తెలియదు. కానీ కోర్టు కూడా పోయాం. మేము మా గ్రామస్తులం అంతా చేరి కోర్టుకు వేసుకుని ఇది మా భూమి, మాకు ఇచ్చేసేయండి, పక్కన వాళ్ళకి ఇవ్వద్దు అనేసి మేము కోర్టుకు పోతే కోర్టు నుంచి మాకు న్యాయమే జరిగింది. ఆ కోర్టు ఇచ్చిన ఆర్డర్లను తీసుకొని వచ్చి అధికారుల చుట్టూ తిరిగాం. కలెక్టర్ గారిని కలిసాము, ఆర్డీఓ గారిని కలిసాము, మా ఎమ్మెల్యే గారిని కలిసాము, తర్వాత వచ్చేసి ఎంఆర్ఓ గారిని కలిసాము. అందరిని కలిసిన తర్వాత ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ విజిట్ చేశారు. ఎంత సాగు ఉంది, ఎంత కల్చర్ ఉంది, అంటే రొయ్యలు సాగు చేసేవాళ్ళు ఎవరు ఎంత ఆక్రమణ భూమి ఉంది అని మొత్తం విజిట్ చేశారు. వాళ్ళంతా విజిట్ చేసిన తర్వాత మా తలారులు